Hello my dear learning companions, welcome to TSAT. My name is Raghavendra. ఇవాల్టి ఈ సెషన్లో మనం టెన్సెస్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనం టెన్సెస్ అనే ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అయితే ఎందుకు సార్ ఈ టెన్సెస్ అనేది ఇంత ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి కూడా టెన్సెస్ అనే కాన్సెప్ట్ ఎంతో కొంత భయాన్ని మనలో క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఒక విషయం నేను ఇక్కడ చెప్తున్నాను, ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మన హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో, ఒక గుండె ఎంత ఇంపార్టెంటో, ఈ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి కూడా ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఒక్క టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటారు, ప్లస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి, ఎర్రర్ డిటెక్షన్స్కి కూడా ఈ ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు. మీరు టెన్సెస్ అనే ఈ ఒక్క కాన్సెప్ట్ని ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మెథడ్స్ ద్వారా సింపుల్గా మీరు నేర్చుకున్నట్లయితే ఇక జీవితంలో మీరు టెన్సెస్ని మర్చిపోరు అండ్ ఎట్ ద సేమ్ టైం ది బెస్ట్గా మీరు నేర్చుకుంటారని చెప్పేసి ఈ సెషన్ ద్వారా మీకు నేను చెప్పబోతున్నాను. అండ్ టెన్సెస్ని ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది, ఓన్లీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గానే కాకుండా రియల్ లైఫ్లో కూడా మనం ఇంగ్లీష్ని ఈ టెన్సెస్ని ఏ విధంగా యూస్ చేస్తాము, అలా ప్రతి ఒక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. టెన్సెస్ అనే కాన్సెప్ట్ కంటే ముందు నేను వర్బ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. వర్బ్ అంటే ఏంటి అని అంటే పని, యాక్షన్ అని చెప్తున్నాం. క్రియా రూపాన్ని తెలియజేసేదాన్ని మనం టెన్సెస్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. సార్ టెన్సెస్ అంటే ఎగ్జామ్లో నాకు వస్తుంది కదా టెన్షన్, అదేనా సార్ అని మీరు అనుకోవచ్చు. సో టెన్స్ అంటే కాలము అని చెప్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను టెన్సెస్ కంటే ముందు. ఇక్కడ ఒక సెంటెన్స్ మనం తీసుకున్నట్లయితే అందులో ఒకసారి చూడండి, ఐ యామ్ ఈటింగ్ బిర్యానీ అని ఉంది. ఇందులో యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అనేదేమో వర్బ్ యొక్క 4వ రూపం అని చెప్పి చెప్తాము. దీన్నే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఫామ్ అని లేదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం ఫామ్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇది మెయిన్ వర్బ్ అవుతుంది ఈటింగ్ అనేది. మరి ఇక్కడ ఉన్నటువంటి యామ్ ఏమవుతుంది సార్ అంటే ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ షీ ఈట్స్ బిర్యానీ అని ఉంది. ఇందులో కేవలం మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది, ఈట్స్ అని ఉంది డైరెక్ట్గా. అలా కాకుండా షీ డస్ ఈట్ బిర్యానీ అని చెప్పి మనం రాయొచ్చు. ఏమైనా తప్పు ఉందా అందులో? లేదుగా. షీ డస్ ఈట్ బిర్యానీ అన్న ఒకటే, షీ ఈట్స్ బిర్యానీ అన్న కూడా ఒకటే. ఇక్కడ మాత్రం ఈట్ అనేదేమో మెయిన్ వర్బ్ అవుతుంది, డస్ అనేది ఎందుకు సార్ అంటే డూ ఫామ్ కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ వర్బ్, హెల్ప్ వర్బ్ గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకు టెన్సెస్ అనే కాన్సెప్ట్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇక మనం మెయిన్ టాపిక్ టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. ఏంటి సార్ ఈ టెన్సెస్ అంటే? టెన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్పేటటువంటి కాలము అని చెప్పి చెప్తున్నాం. దీన్నే మనం టెన్స్ అని చెప్పి చెప్తాం. టెన్స్ అంటే కాలము అని అర్థం. ఇది క్రియ యొక్క రూపం. సింపుల్గా చెప్పాలంటే వర్బ్ యొక్క రూపాన్నే మనం ఇక్కడ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే క్రియా రూపాన్ని తెలియజేసే దాన్నే మనము టెన్స్ అని చెప్పి చెప్తాం. గుర్తుపెట్టుకోండి, టెన్స్ అంటేనేమో కాలము, ఇది క్రియ యొక్క రూపాన్ని తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే క్రియా రూపాన్ని తెలియజేస్తుందని వర్బ్ ఫార్మేషన్ గురించి చెప్పేదాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే టెన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇంగ్లీష్లో జనరల్గా 3 రకాలుగా టెన్సెస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మనం అంటూ ఉంటాం నిన్న, నేడు, రేపు అని. నిన్న అంటే గతం, నేడు అంటే వర్ధమానం, రేపు అంటే భవిష్యత్తు అని చెప్తాం. సింపుల్గా ఇంగ్లీష్లో కూడా అవే ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం వర్ధమాన కాలము, పాస్ట్ టెన్స్ భూతకాలము గడిచిపోయినటువంటి కాలము, ఫ్యూచర్ టెన్స్ ఇది భవిష్యత్తు కాలము అని చెప్తున్నాం. సో సింపుల్గా దీన్ని మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి తగ్గట్టుగా చెప్పుకోవాలంటే ఇన్ని రోజులు మీరు ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తున్నాయి, ఇంగ్లీష్లో తక్కువ మార్కులు రావడం వల్ల మేము ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నాము, మంచి జాబ్ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్నాం అని చెప్పేసి మీరు మదన పడుతూ ఉన్నారు. అది మీ పాస్ట్ టెన్స్. ఇప్పుడు మీకు టీసాట్ ద్వారా ఇంత చక్కటి విలువైనటువంటి కాన్సెప్ట్స్ని, క్లాసెస్ని మీరు వింటున్నారు. ఇది మీ ప్రజెంట్ టెన్స్. ఈ పాఠాలని విని వీటిని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసి రేపు భవిష్యత్తులో మీరు పరీక్షల్లో ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని మీరు కలలకన్నా ఉద్యోగాన్ని సాధిస్తారు. అది మీ ఫ్యూచర్ టెన్స్. సో నిన్న, నేడు, రేపు అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్గా తెలుసుకుంటున్నాం. అయితే ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ని మనం ఏం చేస్తాం సార్ అంటే మళ్ళీ వీటిని 4 సబ్ టెన్సెస్గా డివైడ్ చేస్తాం. ఒక్కొక్క దానికి కూడా మళ్ళీ 4 సబ్ టెన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా మొత్తంగా మనము 12 రకాల సబ్ టెన్సెస్ నేర్చుకుంటాం. 3 రకాల టెన్సెసే, కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం సార్ అంటే ప్రజెంట్ టెన్స్లో 4 రకాలుగా, పాస్ట్ టెన్స్లో 4 రకాలుగా, ఫ్యూచర్ టెన్స్లో 4 రకాలుగా డివైడ్ చేసుకుని మనం ఈ టెన్సెస్ని నేర్చుకుంటున్నాం.
ఒకసారి చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఉంటుంది మొదటిది. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంటుంది. మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపితే వచ్చేది ప్రజెంట్ కంటిన్యూస్ మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ని రెండింటిని కలిపితే వచ్చేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంటుంది. ఇదే టైప్ ఆఫ్ సబ్ టెన్సెస్ని మళ్ళీ పాస్ట్ టెన్స్ కూడా ఉంటాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ రెండింటిని కలిపితే వచ్చేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఉంటాయి. ఇక ఫ్యూచర్ టెన్స్ ఉంది. దాంట్లో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ని పర్ఫెక్ట్ని కలిపితే ఏర్పడిందే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇలా 4 రకాల సబ్ టెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి కూడా మొత్తంగా 12 రకాల సబ్ టెన్సెస్ ఉంటాయి. మన ఈ సెషన్లో మనము ప్రెజెంట్ టెన్స్లోని 4 సబ్ టెన్సెస్ గురించి నేర్చుకుందాం. వాటిని రియల్ లైఫ్లో ఎప్పుడు ఉపయోగిస్తాం, పోటీ పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక ఆలస్యం చేయకుండా నేర్చుకుందాం మిత్రులారా. మొట్టమొదటిది ఏంటి అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ మనం అంటే అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, రెగ్యులర్ యాక్షన్స్, సాధారణ పనులు ఏవైతే ఉంటాయో, సింపుల్గా చెప్పాలంటే హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ రొటీన్ వర్క్స్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పేటటువంటి టెన్స్ ఏదైనా ఉంది అని అంటే అదే మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పి చెప్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం? అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, రోజువారీ పనులను గురించి చెప్పేందుకు. అలాగే మీరు ఒక సినిమా చూశారు, సినిమా చూసిన తర్వాత ఆ సినిమా గురించి మీ ఫ్రెండ్స్కి నారేట్ చేయడానికి కూడా మీరు ఎక్కువగా ఉపయోగించేటటువంటి టెన్స్ ఏది అని అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఫర్ ఎగ్జాంపుల్ హీరో వస్తాడు, హీరోయిన్ని కాపాడుతాడు, విలన్ని చంపేస్తాడు అని అంటారు. అప్పుడు ఆ టెన్స్లో మీరు ఉపయోగించేది హీరో ఎంటర్స్ అండ్ హీ సేవ్స్ హీరోయిన్. ఇక్కడ అంతా కూడా ఏమేమి ఉపయోగిస్తాం సార్ మ్యాక్సిమం అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం. అంటే నారేట్ చేయడానికి కూడా, స్టోరీస్ నారేట్ చేయడానికి కూడా ఎక్కువగా మనం ఉపయోగించే టెన్స్ ఏంటి సార్ అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. సో దీని స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇవి పనులను గురించి తెలియజేస్తున్నాయి. దేని గురించి తెలియజేస్తున్నాయి సార్? అలవాటుగా చేసే పనులు, నిత్య సత్యాలు, సాధారణ పనులు, రోజువారీ పనులు, ఇలా పనులను గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మనకు ఉండేటటువంటి డూ ఫార్మ్స్ అంటే డూ మరియు డస్ అనేవి ఇక్కడ మనకు ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఏంటి సార్, ఆబ్జెక్ట్ ఏంటి సార్ అంటే మన గత సెక్షన్లో ప్రీవియస్ సెషన్స్లలో సబ్జెక్ట్, ప్రెడికేట్, ఫ్రేజ్, క్లాజ్ గురించి నేర్చుకున్నాం మిత్రులారా. అది ఒకసారి రివైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సబ్జెక్ట్ అంటేనేమో ఇక్కడ కర్త, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అది ఆయన కర్త సబ్జెక్ట్, అండ్ వర్క్ వచ్చేసి V1 యాక్షన్ అవుతుంది, అండ్ ఆబ్జెక్ట్ అనేది అంతా కూడా ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ కింద మనం తీసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీనికంటే ముందు ఈ సబ్జెక్టు డూ ఆర్ డజ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ను ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ సబ్జెక్ట్, ఇక్కడ స్పీక్ వర్బ్ యొక్క మొదటి రూపం, ఇంగ్లీష్ ఎవ్రీడే ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ప్రతిరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని. నెక్స్ట్ రవి డ్రింక్స్ టీ, ఇక్కడ రవి అనేది సబ్జెక్ట్ అవుతుంది, వర్బ్ యొక్క మొదటి రూపం డ్రింక్స్ అనేది, నెక్స్ట్ టీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రవి డ్రింక్స్ టీ అనొచ్చు. సార్ ఇక్కడ మీకు మనం డూ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. డ్రింక్స్కి ఎలా రాసుకోవచ్చు? డజ్ డ్రింక్ అని రాయొచ్చు కదా. రవి సబ్జెక్ట్, డజ్ వచ్చింది ఇక్కడ, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా మన స్ట్రక్చర్. ఆ విధంగానే రాసాం. రవి డస్ డ్రింక్ టీ అన్నా ఒకటే, రవి డ్రింక్స్ టీ అన్నా కూడా ఒకటే. సింపుల్గా హీ కుక్స్ బిర్యానీ అన్నా లేదా హీ డస్ కుక్ బిర్యానీ అన్నా కూడా ఒకటే. అతను బిర్యానీ వండుతాడు, రవి టీ తాగుతాడు. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడతాను. దే ఈట్ రైస్ డైలీ, ప్రతిరోజు వాళ్ళు అన్నం తింటారు. వి గో టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే, ప్రతి శనివారం మేము గుడికి వెళతాము. ఇవన్నీ కూడా డైలీ లైఫ్లో మనం చేసే పనులు, సాధారణ పనులు, యాక్షన్సే. కాబట్టి వీటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో, ఏ టెన్స్లో రాస్తున్నాం సార్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తున్నాము. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఇక్కడ వరకు మనకు అందరూ కూడా టెన్సెస్ని కామన్గా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు
వర్బ్కి ఎప్పుడు ఈఎస్ఏ యాడ్ చేయాలి సార్, ఎప్పుడు ఈఎస్ఏ యాడ్ చేయాలి సార్, ఎప్పుడు ఐఈఎస్ యాడ్ చేయాలని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఆ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సబ్జెక్టులో ఒకవేళ హీ కానీ షీ కానీ ఇట్ కానీ సింగులర్ నౌన్స్ లేదా సింగులర్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి సార్, గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎస్ని అన్నింటికీ యాడ్ చేస్తూ ఉంటాం, కొన్నింటికి తప్ప. ఇక్కడ మరి ఈఎస్ని ఎప్పుడు యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక వర్బ్ చివరన వర్బ్ అంటే ఈ మన ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ చివరిలో సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఎస్ కానీ ఎస్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు మనము ఈఎస్ యాడ్ చేస్తాం వర్బ్కి, గుర్తుపెట్టుకోండి. వర్బ్ చివరిలో ఈఎస్ యాడ్ చేస్తాం. చూడండి ఇక్కడ మిస్ ఎస్ ఉంది, ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తే మిస్సెస్. మిస్ అంటే ఏంటి? మిస్ చేసుకోవడం అనే మీనింగ్. నెక్స్ట్ పుష్ అంటే తోయడం, పుషెస్ అవుతుంది. చివరిలో ఎస్హెచ్ వచ్చింది కదా సార్ మన రూల్ ప్రకారం. నెక్స్ట్ మిక్స్ కలపడము, మిక్సెస్ అని అంటాం. నెక్స్ట్ వాచ్ సిహెచ్ వచ్చింది. వాచ్ అంటే మనం అనుకోవచ్చు సార్ మనం పెట్టుకునే రిచ్ వాచెస్ సార్ అని, ఇది ఆ వాచ్ కాదు. వాచ్ అంటే చూడడం అని అర్థం, వాచెస్ అని చెప్పి చెప్తాం. గో చివరిన ఓ ఉంది కాబట్టి ఈఎస్ యాడ్ చేస్తాం, గోస్ అవుతుంది అది. ఇలా వర్బ్కు చివరిలో ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈఎస్ని ఎప్పుడు యాడ్ చేయాలి మనం సార్? వర్బ్ చివరిలో సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఎస్ కానీ ఎస్ఎస్ కానీ ఓ కానీ ఎక్స్ కానీ ఉంటే యాడ్ చేయాలి. అయితే ఒకవేళ వర్బ్ చివరిన వైతో ముగిస్తే, ఇన్ కేస్ వర్బ్ చివరిలో వై ఉంటే ఆ వైని తీసేసి ఏం చేయాలి సార్ అంటే మనము ఐఎస్ యాడ్ చేస్తే చాలు. స్టడీ చదువుట, స్టడీస్ అని చెప్పి అవుతుంది. అది సింపుల్, ఇంతే. వి యూజ్ ప్రజెంట్ డూ ఫార్మ్స్ ఫర్ దిస్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇందాక చెప్తున్నాం కదా ఏ టెన్స్ను ఉపయోగిస్తున్నాం సార్? బీ ఫార్మ్స్ను ఉపయోగిస్తున్నాం అంటే డూ మరియు డజ్లని ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులోనే. అయితే ఎప్పుడైనా సరే మిత్రులు, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ స్టాండర్డ్ ఫార్మాట్ని గుర్తుపెట్టుకొని, సార్ ఇంగ్లీష్లో నాకు మంచి మార్కులు రావాలి సార్, ఇంగ్లీష్లో నాకు మంచి మార్కులు ఖచ్చితంగా రావాలి, అలాగే నేను ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలగాలి, రాయగలగాలి, గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా ది బెస్ట్గా నేను నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఇది ఒక్క ఫార్మాట్ మీరు ఉపయోగించండి. ఇక్కడ కేవలం నేను ఒక సబ్జెక్ట్ను మాత్రమే తీసుకుంటూ చేస్తున్నాను. ఇలా మీరేం చేయండి సార్ అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, ఒక సింగులర్ నౌన్ ఒక ప్లూరల్ నౌన్స్ని కూడా తీసుకొని ఇలా 9 రకాల సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని తీసుకొని ఈ విధంగా 4 రకాలుగా చేంజెస్ చేస్తూ ప్రతి సబ్టెన్స్కి 36 సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తూ నేర్చుకోండి. ఇక జీవితంలో మీరు ఇంగ్లీష్లో పొరపాటు చేయమన్నా కూడా చెయ్యరు. టెన్సెస్ అనే కాన్సెప్ట్ని మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఎగ్జామ్లో కూడా మీరు ఈజీగా మార్క్స్ను పొందగలుగుతారు. సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్, ఐ ఈట్ బిర్యానీ అని ఉంది ఇక్కడ. దీన్ని ఎలా రాయొచ్చు సార్? ఐ డూ ఈట్ బిర్యానీ అని చెప్పి రాయొచ్చు కదా. ఇది ఏ టెన్స్ సార్ అంటే, సెంటెన్స్ సార్ అంటే పాజిటివ్ సెంటెన్స్. తింటాను, చేస్తాను, ఉంటాను అంటే పాజిటివ్, చేయను, తినను, ఉండను అంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఐ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను. సో ఇట్స్ అ పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది. మరి దీన్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలి అని అంటే, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ నెగిటివ్గా మార్చాలంటే అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇక్కడ మనకు ఐ డూ ఈట్ బిర్యానీ ఉంది కదా సార్, దీన్ని ఏం చేద్దాం సార్? ఇక్కడ రాద్దాం. ఐ డూ ప్లస్ ఎన్ఓటి నాట్ యాడ్ చేయాలని మన రూల్ కదా. ఐ డు నాట్ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తినను, ఇది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. అంతే, ఏం చేయక్కర్లేదు. అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు. డూ ప్లస్ నాట్ని ఎలా రాయొచ్చు? డోంట్ అని షార్ట్ ఫామ్లో రాయొచ్చు. ఐ డోంట్ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తినను, ఇది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోయింది. నువ్వు బిర్యానీ తింటావా అని ప్రశ్నించాలి అనంటే, క్వశ్చన్ అడగాలి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి ఐ ఉంది కదా, ఈ ఐని ముందుకు డూని ముందుకు తీసుకొచ్చి ఐని పక్కన పెడితే చాలు. ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకొద్దాం. డూ ఐ ఈట్ బిర్యానీ అని చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. డూ ఐ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటానా, ఇవాళ శనివారం కదా, డూ ఐ ఈట్ బిర్యానీ. సో ఇలా అనమాట. నెక్స్ట్ దీన్నే నువ్వు బిర్యానీ తినవా అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్స్కి యూజ్ చేయాలంటే డోంట్ ఐ, ఈ డూ పక్కన ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. డు నాట్ ఐ ఈట్ బిర్యానీ, దీన్ని ఎలా రాస్తున్నాం మనం? డోంట్ ఐ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తిననా అన్నట్టుగా. దీన్ని ఏమంటాం సార్ అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి చెప్తాం. సో పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? ఐ డూ ఈట్ బిర్యానీ. దీన్ని నెగిటివ్గా ఎలా రాస్తున్నాం? ఐ డు నాట్ ఈట్ బిర్యానీ లేదా ఐ డోంట్ ఈట్ బిర్యానీ. దీన్ని ప్రశ్నగా మార్చాలి అని అంటే
డూ ఐ ఈచ్ బిర్యానీ, ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ని దాని పక్కన యాడ్ చేసి చివరిన క్వశ్చన్ మార్క్ పెడితే చాలు, అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. మరి దీనే నెగిటివ్ సెంటెన్స్గా కన్ఫర్మేషన్ కోసం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్ని ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతాము, అదే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని కన్ఫర్మేషన్ కోసం అడుగుతాము. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటి సార్ ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటే గుర్తుపెట్టుకోండి, మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలపడానికి మనం ఈ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే కంటిన్యూస్ అని ఉంది అని అంటే అది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ని మనం ఏమంటున్నాం, ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ ఫామ్ అని అంటున్నాం, లేదా V4 ఫామ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని సార్ మనం అంటే మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ చూస్తూ ఉన్న సమయంలో అంటే స్థితిని తెలుపుతున్నాం కాబట్టి స్థితిని తెలిపేవేంటి, ఉన్నారు లేదా ఉన్నాము, ఉంది అని చెప్పడానికి ఏం ఉపయోగిస్తాం మనం, ప్రెజెంట్ బీ ఫామ్స్ కదా. ప్రజెంట్ బీ ఫామ్స్ ఏముంటాయి, ఈజ్, యామ్, ఆర్ ఉంటాయి. మరి ఇది కంటిన్యూస్ అనగానే ఏం గుర్తుకు రావాలి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. కాబట్టి దానికి ముందుకు ఏం రావాలి సార్ అంటే ఈజ్, యామ్, ఆర్, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఎందుకు ఈజ్, యామ్, ఆర్ తీసుకున్నాం సార్ అంటే కంటిన్యూస్లో ఉన్న స్థితిని తెలుపుతున్నాం కదా, ఇది కంటిన్యూస్ టెన్స్ కదా, అందుకే ఉన్న స్థితిని తెలుపుతున్నాం కాబట్టి ఈజ్, యామ్, ఆర్ అనేటటువంటి ప్రజెంట్ బీ ఫామ్స్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ స్పీకింగ్ ఈజ్ మనం ఎందులో చెప్తున్నాం సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాము. వి యూజ్ ప్రజెంట్ బీ ఫామ్స్ ఫర్ దిస్ టెన్స్, దోస్ ఆర్ ఈజ్, యామ్, ఆర్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఏం ఉపయోగిస్తున్నాం సార్, ప్రజెంట్ బీ ఫామ్. స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అనేది దీని యొక్క స్ట్రక్చర్, అండ్ దెన్ చివరిలో ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ దే అంటే ఏంటి సార్, సబ్జెక్ట్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనము ఆర్ అనేది తీసుకున్నాం, ఈజ్, యామ్, ఆర్లో ఆర్ వచ్చింది, ప్లస్ ప్లేయింగ్ ఇది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది. ఓకే, మిగతా అదంతా కూడా ఏంటి సార్ అంటే ఆబ్జెక్ట్. చూసారా మన స్ట్రక్చర్ని ఇది కరెక్ట్ ప్రాపర్గా యూస్ చేసుకున్నాం మనం. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మాట్లోనే ఉంది. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు. షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు హర్ పేరెంట్స్, ఆమె తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉంది. హీ ఈజ్ టీచింగ్ ఎ లెసన్ ఇన్ ద క్లాస్ రూమ్, అతడు క్లాస్ రూమ్లో తరగతి గదిలో ఒక పాఠాన్ని చెబుతూ ఉన్నాడు. దే ఆర్ వాచింగ్ ఎ మూవీ ఇన్ దేర్ హోమ్ నౌ, వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒక సినిమాను చూస్తూ ఉన్నారు అని. సో ఈ విధంగా కనుక మీరు నేర్చుకుంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకొని, అలాగే మళ్ళీ ఈ సెంటెన్సెస్ని మనం ఏం చేయాలి సార్ అంటే పోటీ పరీక్షలలో మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఒకవేళ ఈ ఫార్మాట్లో ఉండి ఏమైనా క్లూ వర్డ్స్ ఉంటాయా సార్ అంటే ఇదిగోండి సార్, ఇవి మీకు వచ్చేటటువంటి క్లూ వర్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి క్లూ వర్డ్స్ని చూడండి మిత్రులారా. నౌ అనుండి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉన్నట్లయితే నౌ అని, ఎట్ ప్రజెంట్ అని, లుక్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఇక్కడ ఏం ఉపయోగించాను నేను, లుక్ తర్వాత ఐ యామ్ టాకింగ్ టు యూ, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేశాను. అదే లిజన్, ఐ యామ్ టాకింగ్ టు యూ, డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ స్టడీయింగ్, డోంట్ డిస్టర్బ్, నేను చదువుకుంటున్నా, నన్ను డిస్టర్బ్ చేయదు, డోంట్ డిస్టర్బ్, ఐ యామ్ స్టడీయింగ్ అంటున్నాం. ఇవన్నీ కూడా ఈ క్లూ వర్డ్స్ తర్వాత వచ్చేవన్నీ కూడా ఏముంటాయి సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని సెంటెన్సెస్ ఉంటాయి. అందుకే ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ టెన్సో గుర్తుపట్టండి అని అడిగినప్పుడు ఇలాంటి క్లూ వర్డ్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. వీఆర్ వాచింగ్ ఎ మూవీ ఇన్ మై హోమ్ ఎట్ ప్రజెంట్ అని చెప్పి అన్నారు అనుకోండి, ఎట్ ప్రజెంట్ వాట్ ఆర్ డూయింగ్ అంటే వీఆర్ వాచింగ్ అ మూవీ ఎట్ ప్రజెంట్ ఇన్ మై హోమ్ అని చెప్పి చెప్పారనుకోండి, అప్పుడు అది ఏ టెన్స్లో ఉన్నట్టు సార్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. మనం ఏం చేద్దాం సార్, మన రూల్ ప్రకారం ఇంగ్లీష్లో ది బెస్ట్గా మార్క్స్ తెచ్చుకోవాలంటే రూల్ ఏంటి, మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఒక పాజిటివ్ సెంటెన్స్ రాయాలి, దాన్ని నెగిటివ్లోకి మార్చాలి, దాన్ని మళ్ళీ పాజిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలి. అలా 12 మనకున్నటువంటి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ప్లస్ ఒక సింగులర్ ప్లస్ ఒక ప్లూరల్, ఇలా 9
సబ్జెక్ట్స్ని తీసుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ మీకున్న 24 గంటల్లో ఒక 1 అవర్ని ఇంగ్లీష్ కోసం కేటాయించినట్లయితే ఖచ్చితంగా మీరు మీ పోటీ పరీక్షలలో మంచి మార్కును సాధించగలుగుతారు. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక 20 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల పోటీ పరీక్షలకి అటెండ్ అవుతూ తక్కువగా ఇంగ్లీష్లో మార్కులు తెచ్చుకోవడం వల్లనే మంచి కెరీర్ని కోల్పోతున్నారు, మంచి ఉద్యోగ అవకాశాలని కోల్పోతున్నారు. మిత్రులారా, దయచేసి ఇంగ్లీష్కి కొంత సమయాన్ని కేటాయించి ది బెస్ట్ మార్క్స్ మీరు పొందొచ్చు టీసాట్ వారు అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ. నెక్స్ట్, హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్ అని ఉంది. ఇక్కడ మనకు సబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ హీ ఉంది కాబట్టి ఈజ్ వచ్చింది మన రూల్ ప్రకారం. V1 ప్లస్ ఇంగ్ కాబట్టి రైట్ ప్లస్ ఇంగ్ వచ్చింది, మిగతాదంతా కూడా ఆబ్జెక్ట్. సో ఇది మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. హీఈస్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్. అతడు తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. రాయట్లేదు అంటే ఏం చేస్తాం? ఈజ్ పక్కన నాట్ పెడితే చాలు, అంతే కదా. మనకున్న రూల్ ప్రకారం ఏంటి, ఈ సెంటెన్స్ మొత్తంలో ఎక్కడైనా సరే హెల్పింగ్ వర్బ్ ఉంటే దాని పక్కన నేను నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. హీస్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్. అతడు తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. రాయట్లేదు అంటే హీస్ నాట్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. దీన్నే మనం షార్ట్ ఫామ్లో ఏం రాయొచ్చు, హీ ఈజంట్ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్. అతడు తన స్నేహితులకు తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరాన్ని రాయట్లేదు అని. దీన్నే క్వశ్చన్గా మార్చాలంటే అతడు తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడా అని క్వశ్చన్ చేయాలంటే ఈ ఈజ్ని ముందుకు తీసుకొస్తే చాలు. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ హీ ఏదైతే ఉందో దాని పక్కన పెట్టేసి చివరికి ఒక క్వశ్చన్ మార్క్ పెడితే చాలు, అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఈజ్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్. అతడు తన తల్లిదండ్రులకు ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడా అన్నట్టుగా. దీన్నే నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలంటే రాయడం లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవాలి అని అంటే ఈజ్ నాట్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్ లేదా ఇజంట్ హీ రైటింగ్ ఎ లెటర్ టు హిస్ పేరెంట్స్. అతడు తన తల్లిదండ్రులకు ఉత్తరాన్ని రాయడం లేదా, యు ఆర్ గెట్టింగ్ అ కన్ఫర్మేషన్ బై ఆస్కింగ్ దిస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ యూ షుడ్ యూజ్ పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. టు గెట్ ద కన్ఫర్మేషన్ యూ షుడ్ యూజ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మిత్రులారా, మనకు సమాచారం కావాలి అని అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని మనం అడగాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ కోసం. కన్ఫర్మేషన్ కోసం అయితే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని యూస్ చేస్తే చాలు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని చేంజ్ చేసే విధానం. నెక్స్ట్ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటి సార్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటే, కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేయబడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని చెప్పడానికి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం యూస్ చేస్తాం. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ జరిగిపోయినటువంటి అంటే ప్రారంభించి జరిగిపోయినటువంటి ఏవైతే పనులు ఉంటాయో, పూర్తి చేయబడినటువంటి పనులు ఉంటాయో వాటిని తెలియజేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ఒక పదం చూడండి, పర్ఫెక్ట్ అని ఉంది. ఏదైనా సరే ఒకటి పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్తాం మనం, కంప్లీట్గా పూర్తయింది అని అంటాం. మన వర్బ్ ఫామ్స్లలో ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా ఒక పని అయిందని చెప్పడానికి ఏ వర్బ్ ఫామ్ని యూస్ చేస్తాం సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, వర్బ్ యొక్క 3వ రూపాన్ని ఉపయోగిస్తాం, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని ఉపయోగిస్తాం. మరి దీని స్ట్రక్చర్లో ఏముంటుంది సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతసేపటి క్రితం కానీ కొంతకాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేయబడినటువంటి పనులు అంటే ఆ పనిని మనం కలిగి ఉంటాం కదా. కలిగి ఉండుట అంటే ఏ హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగపడాలి మనకి, హ్యావ్ మరియు హ్యాజ్ ప్రజెంట్ టెన్స్లో. కాబట్టే ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉపయోగపడ్డాయి. సార్ స్ట్రక్చర్ అదే ఉంటుంది, జస్ట్ మారుతున్నాయి, హెల్పింగ్ వర్బ్స్ మారుతున్నాయి, మెయిన్ వర్బ్స్ మారుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, టెన్సెస్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ యొక్క చేంజెస్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. వర్బ్ ఫార్మ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంతే, స్ట్రక్చర్స్ జస్ట్ అలాగే ఉంటాయి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఒక పని చేద్దాం సార్, మనం ఏం చేద్దామంటే దీని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వాటి గురించి తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి యూసేజ్ గురించి తెలుసుకుందాం. అన్ యాక్షన్ విచ్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్, అన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ ఇట్స్ టైమ్ ఇస్ నాట్ గివెన్, నాట్ నోన్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, సచ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వీ కాల్ యాజ్ అ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పి చెప్తాం. ఒక పని జరిగింది కానీ దాని సమయం తెలియదు లేదా ఇవ్వలేదు, అంత ముఖ్యం కాదు, అలాంటి వాటికి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. గుర్తుపెట్టుకోండి, వి యూజ్ ప్రజెంట్ హ్యావ్ ఫార్మ్స్, వాట్ ఆర్ దే, హ్యావ్ అండ్ హ్యాజ్లని మనం ఉపయోగిస్తాము. ఈ టెన్స్కి మనం వీటిని ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్. చాలామంది అబ్బాయిలు అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు, నిన్న ఎక్కడో చూశాను నేను, ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్ అంటూ ఉంటారు.
ఏమంటుంటారు? ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. ఐ వచ్చినప్పుడు హ్యావ్ రావాలి, దట్స్ ద రూల్ కాబట్టి మనకు వచ్చేసింది. ఇక్కడ వర్బ్ యొక్క మూడో రూపం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సి వర్బ్ యొక్క మొదటి రూపం, సా వర్బ్ యొక్క రెండవ రూపం, సీన్ వర్బ్ యొక్క మూడో రూపం. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్, ఇంతకు ముందు ఎక్కడో నిన్ను నేను చూశాను అని దీని అర్థం. అలాగే షీ వచ్చినప్పుడు హ్యాస్ రావాలి కాబట్టి ఫర్గాటెన్ వర్బ్ యొక్క మూడో రూపం వచ్చింది ఇక్కడ. షీ హాజ్ ఫర్గాటెన్ హర్ ఫైల్స్ జస్ట్ నౌ, ఇప్పుడే ఆమె తన ఫైల్స్ని మర్చిపోయి వెళ్ళిపోయింది అన్నట్టుగా. నెక్స్ట్ దే హ్యావ్ రిటన్, చూడండి దే వచ్చినప్పుడు హ్యావ్ రావాలి కాబట్టి హ్యావ్ తీసుకున్నాం. రిటన్ 3 letters ఆల్రెడీ, దే హ్యావ్ రిటన్ 3 letters ఆల్రెడీ. సో ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ని చూద్దాం మిత్రులారా. ఈ క్లూ వర్డ్స్ ఏంటి అని అంటే జస్ట్ అని, జస్ట్ నవ్ అని, ఆల్రెడీ అని, సో ఫార్ అని, టిల్ అని, నవ్ అని, రీసెంట్లీ అని, లేట్లీ అని, ఎట్ అని, ఎవర్ అని, ఇలాంటి క్లూ వర్డ్స్ ఉండి ఈ స్ట్రక్చర్లో ఉంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. కొన్ని సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే దీన్ని పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్గా, ఇంట్రాగేటివ్గా, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ఎలా చేంజ్ చేసేయాలో చూద్దాం. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్, ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనకు తెలుసు పాజిటివ్ని నెగిటివ్గా మార్చాలంటే ఏం చేయాలి సార్ అంటే సింపుల్గా హ్యావ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ యాడ్ చేస్తే చాలు, అది నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఐ హ్యావెంట్ సీన్ యూ సమ్వేర్ బిఫోర్, ఇంతకుముందు నేను ఎక్కడ చూడలేదు అన్నట్టుగా మారిపోతుంది. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే హ్యావ్ను ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ అయిన పక్కన పెట్టి చివరికి క్వశ్చన్ మార్క్ పెడితే చాలు, ఇది ఇన్ఫర్మేషన్ కోసం అడిగేటటువంటి పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. హ్యావ్ ఐ సీన్ యూ సమ్వేర్ బిఫోర్, ఇంతకుముందు నేను చూసానా అన్నట్టుగా అవుతుంది. దీన్నే కన్ఫర్మేషన్ కోసం అడగాలంటే హ్యావ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ యాడ్ చేసి హ్యావెంట్ ఐ సీన్ యూ సమ్వేర్ బిఫోర్, ఇంతకుముందు ఎక్కడైనా నేను చూడలేదా, ఇట్స్ అ కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం కాబట్టి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది నేను ఐ అనే ఒక సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని చేశాను మిత్రులారా. మీరు యు, వి, దే, హీ, షీ, ఇట్ అలాగే సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్స్ని తీసుకొని ఈ విధంగా కనుక 4 రకాలుగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్లో మీరు ఎప్పుడైనా సరే ఫ్లూయెంట్గా, ప్రొఫిషియెంట్గా రాయగలరు, మాట్లాడగలుగుతారు. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మన ఈ ప్రజెంట్ టెన్స్లో చివరి సబ్ టెన్స్ ఏంటి సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, రెండింటికి కలిపి మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. కానీ స్ట్రక్చరే కొంత తేడా ఉంటుంది. ఎలాగో చూద్దాం. గతంలో ఎప్పుడో మొదలై ఇప్పటి వరకు జరిగి ఇక ముందు కూడా జరగడానికి అవకాశం ఉన్నటువంటి పనులు తెలియజేయడానికి మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. దీని స్ట్రక్చర్ ఒకసారి మనం చూద్దాం. దీని స్ట్రక్చర్ వచ్చేసి పర్ఫెక్ట్లో నుంచి హ్యావ్, హ్యాస్ తీసుకున్నాం. అలాగే కంటిన్యూస్లో నుంచి V1 ప్లస్ ఇంగ్ తీసుకున్నాం. ఈ రెండింటిని కలపడానికి బీన్ అనే పదాన్ని తీసుకుంటాం మనం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే దీన్ని ఏమంటాం సార్ అంటే మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాము. అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాస్ బీన్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ప్రజెంట్, దీన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వీ హావ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ ద పాస్ట్ 5 years, గత 5 సంవత్సరాల నుంచి మేము కెనడాలో నివసిస్తూ ఉన్నాము అని. అంటే 5 సంవత్సరాల క్రితం వెళ్ళారు, ఇప్పుడు కూడా నివసిస్తూనే ఉన్నారు, ఇక ముందు కూడా నివసించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాం. ఐ హ్యావ్ బీన్ రైటింగ్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ సిన్స్ మార్నింగ్, ఇవాళ ఉదయం నుంచి నేను వివిధ అంశాల మీద ఆర్టికల్స్ని రాస్తూ ఉన్నాను అని చెప్పేసి దీని అర్థం. అయితే ఇప్పుడు సేమ్ మనం స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటూ చేద్దాం. హీ హాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours, అక్కడేమో సిన్స్ మార్నింగ్ అన్నాము ఎందుకంటే ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి, ఇది ఫర్ 3 hours అంటున్నాం, ఇది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి. నెక్స్ట్ హీ హాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours అంటే గత 3 గంటలుగా అతడు లైబ్రరీలో చదువుతూ ఉన్నాడు అని. వీ హ్యావ్ బీన్ షాపింగ్ ఎట్ దిస్ ఫెయిర్ ఫర్ 2 hours, గత 2 గంటల నుంచి ఈ జాతరలో మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము అని అర్థం. అయితే దీంట్లో క్లూ వర్డ్స్ ఏముంటాయి సార్ అంటే సిన్స్ అండ్ ఫర్ అని, సిన్స్ లేదా ఫర్ అని, హౌ లాంగ్ అని చెప్పేసి ఇందులో క్లూ వర్డ్స్ ఈ స్ట్రక్చర్లో ఉండి ఈ క్లూ వర్డ్స్ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ సేమ్ మనం ఇందాక ఎలా అయితే చేంజ్ చేస్తామో అలా చేంజ్ చేద్దాం. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ ద పాస్ట్ 5 years అని ఉంది. ఇక్కడ మనకు తెలుసు ఏం చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ చేయాలంటే హ్యావ్ పక్కన ఇన్వర్టెడ్ నాట్ పెడితే చాలు. వీ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ ద పాస్ట్ 5 years, గత 5 సంవత్సరాల నుంచి మేము కెనడాలో నివసించడం లేదు. వీ హ్యావ్ నాట్ అని అవుతుంది. హ్యావ్ ప్లస్ నాట్ మనం ఏమంటాం సార్, హ్యావెంట్ అంటాము. వీ హ్యావెంట్ బీన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ ద పాస్ట్ 5 years, ఇది నెగిటివ్ సెంటెన్స్గా మారుతుంది. మరి దీన్నే క్వశ్చన్గా మార్చాలంటే హ్యావ్ వి బీన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ ద పాస్ట్ 5 years, గత 5 సంవత్సరాల నుంచి మనం కెనడాలో నివసిస్తున్నామా అని.
దీన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చాలంటే హ్యావ్ పక్కన నాట్ పెడితే చాలు, కన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. హ్యావెంట్ వి బీన్ లివింగ్ ఇన్ కెనడా ఫర్ ద పాస్ట్ 5 years? గత 5 సంవత్సరాలుగా మనం కెనడాలో నివసించడం లేదా అని అడగాల్సిందనమాట. ఇది మనము ఇక్కడ ఏం చేసాం సార్ అంటే పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి కూడా తీసుకొని చెప్దాం. నెక్స్ట్, హీ హాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours అనేది ఇక్కడ డ్యూరేషన్ చెప్తున్నారు. దీన్ని నెగిటివ్గా మార్చాలంటే హ్యాస్ పక్కన నాట్ పెడితే చాలు. హీ హ్యాస్ నాట్ బీన్ లేదంటే హీ హ్యాజంట్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours. సో ఇది మనం చదవట్లేదు అని నెగిటివ్ సెంటెన్స్గా. దీన్నే ప్రశ్నగా మార్చాలంటే హ్యాస్ హీ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours? గత 3 గంటలుగా అతడు లైబ్రరీలో చదువుతూ ఉన్నాడా అన్నట్టుగా. దీన్ని నెగిటివ్గా మార్చాలంటే హ్యాజంట్ హీ బీన్ స్టడీయింగ్ ఇన్ ద లైబ్రరీ ఫర్ 3 hours? గత 3 గంటలుగా అతడు లైబ్రరీలో చదువుతూ ఉండలేదా అనే కన్ఫర్మేషన్ కోసం అనమాట. ఈ విధంగా గనక 4 రకాలుగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మిత్రులారా, మీరు ఇంగ్లీష్ని జీవితాంతం మర్చిపోలేరు. ఇంగ్లీష్లో ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని రకాల పోటీ పరీక్షలలో మీరు మంచి మార్కులు సాధిస్తారు. టీశాట్ వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని ది బెస్ట్ మార్క్స్ని మీరు స్కోర్ చేసి మీరు కలల కన్నా ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.